హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, ఎయిర్ కూలర్లో మనకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు ఎయిర్ కూలర్స్ మనకు షాక్ కొడుతుంది. చూడండి, చెక్ చేసి చూపిస్తాను ఎలా మనకు ప్రాబ్లం వస్తుందో. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని ఎలా రిపేర్ చేయాలి ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీకు ఎప్పుడైనా మీకు ఎయిర్ కూలర్ తగిలినప్పుడు జిల్లు అనిపించడం, షాక్ కొట్టినా మీరు ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. ఇంకోటి చూడండి, మనకు స్విమ్మింగ్ మోటార్ మనకు పనిచేయలేదు కదా, అటు తిరిగి గాలిది. అది కూడా ఈ విధంగా మనం స్విచ్కి పోయినా వైర్కి పోయినా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అది కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గడ్డి కాడ మన నీళ్ళు పడుతుంది కదా, ఇక్కడ మనం చూడండి ఎక్కడ తగిలినా షాక్ కొడుతుంది. ఇక్కడ మన సైడ్లో కూడా తడి ఉంటే చేతికి షాక్ కొడుతుంది. ఒకసారి మీకు స్విచ్ వేసి చూపిస్తాను, టెస్ట్ కరెంట్ పాస్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కరెంటు మనకి ఎటువంటిది పాస్ కాలేదా, ఓకేనా, లైట్ ఏమి వెలగలేదా. ఇప్పుడు చూడండి స్విచ్ వేస్తాను, స్విచ్ వేసాను. ఇప్పుడు పంప్ మోటార్ రన్ అవుతుంది, మనకు వాటర్ మోటార్ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూడండి టెస్టర్లో లైట్ వెలుగుతుంది. ఇక్కడ దగ్గర చూడండి ఈ విధంగా మనకు లైట్ వెలుగుతుంది కదా, ఇది మనకు ఫుల్ కరెంట్ వస్తుంది. ఇలా వస్తే మనకు డేంజర్ అండి, ఇది షాక్ కొడుతుంది, పట్టేసుకుంటుంది ఒక్కోసారి మన తడి చేతులు ఉంటే. ఈ విధంగా రాకూడదు, ఓకేనా. స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేయాలా, డైరెక్ట్గా తగలకుండా షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ప్లగ్ కూడా తీసేస్తాను. ఈ విధంగా ప్లగ్ తీసేయండి సేఫ్టీగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చూడండి, సైడ్లో మనకు వైర్ పోతుంది కదా, వైర్ పోయే కనెక్షన్ కాడ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. స్క్రూలు ఉంటాయి, సైడ్ డోర్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో టెస్టర్తో తింటేనా ఈ విధంగా స్క్రూలు ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లింక్స్ ఉంటాయి మన సైడ్లో. ఈ రెండు మన కింది కదమాల, కింది కదిమితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డోరు, ఓకేనా. ఈ విధంగా ఈజీ తీసుకోవచ్చు. ఓకే, తీసినప్పుడు కొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే మనకు వాటర్ పడింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ మనం ఈ విధంగా తీసేయండి పక్కకి. దీన్ని ఇక్కడ కట్టేసి ఉంటారు, పక్కన పెడదాం. ఓకే, ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాం మనం ఎక్కడైనా వైర్ అయినా వాటర్ అయినా తడుస్తుందేమో. ఇక్కడ మనకు వైర్ బాగుంది, జాయింట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఏమైనా జాయింట్లు టేప్ సరిగ్గా పడకపోయినా వాటర్ పడుతుంటుంది, అది చెక్ చేసుకోవాలా. ఇక్కడ మన వైర్ కనెక్షన్ మొత్తం ఈ విధంగా. ఇవే మనకు 3 స్విచ్లు ఉంటాయి. 3 స్విచ్లు, ఒకటి వచ్చి పంప్ మోటారు, ఒకటి వచ్చి మనకు మెయిన్ ఫ్యాన్ మోటారు, ఇంకోటి వచ్చి స్విమ్మింగ్ మోటారు, ఓకేనా. ఎక్కడైనా వైర్లు అయినా కట్ అయ్యంటే చెక్ చేసుకోవాలా. వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి. నా అందాజ ఏమనుకుంటున్నానంటే ఈ పంప్ మోటార్ షార్ట్ అయ్యి ఉంటుంది. ఈ పంప్ మోటార్ మనకు వాటర్ మనకు ఫ్లో అవుతుంది కదా, వాటర్లోనే కరెంట్ వస్తుంటుంది. అంటే పంప్ మోటార్ పోయి ఉంటుంది, కాలిపోయి ఉంటుంది, అంటే కాలిపోయిన పనిచేస్తుంటుంది. ఎందుకంటే ఎర్తింగ్ వస్తుంటుంది, ఈ విధంగా షార్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పంప్ మోటార్ కనెక్షన్ కట్ చేసి చెక్ చేయాలా. ఈ వైర్ కట్ చేసి మనం టేప్ వేసి పక్కన పెడితే దీన్ని వేసిన తర్వాత మనకు పాస్ అవుతుందో లేదా అప్పుడు తెలుస్తుంది మనకు కరెంటు, దీనివల్ల లేదంటే దేనివల్ల. ఈ పంప్ మోటార్ వైర్ కదా, ఈ వైర్ నేను ఇట్లా చూసుకుంటూ వచ్చాను, ఎక్కడైనా జాయింట్ ఉంటుందని. ఇక్కడ చూసుకుంటూ వస్తే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కొంచెం లావుగా ఉంది, ఇక్కడ టేప్ వేసినారు. ఇక్కడ పంప్ మోటార్ వైర్ ఇక్కడ ఇట్లా పెట్టినారు. ఇట్లా లాగితే ఏమైంది చూడండి, ఇక్కడ ఎవరో ఇక్కడ జాయిన్ చేసి టేప్ వేయలేదు, చూసారా. ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ విధంగా మనకు టేప్ వేయకపోయినా లేదా టేప్ ఊడిపోయినా ఈ విధంగా మనకు బాడీ సప్లై వస్తుంది, ఈ విధంగా కరెంట్ సప్లై వస్తుంది. దీనివల్లే వచ్చింది మనకు అనుకుంటున్నాను నేను. ఒక్కొక్కసారి మనకు మోటార్ కూడా కాలిపోయి ఉండొచ్చు, పంప్ మోటారు. చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ వైర్ పక్కకి తీసాను. ఇప్పుడు నేను ఆన్ చేసి చెక్ చేసి చూస్తాను కరెంట్ పాస్ అవుతుందా లేదా. దీనివల్ల మనం ఇక్కడ ఐరన్ ఉంటుంది, ఈ ఐరన్కి మనం ఇక్కడ బాడీ టచ్ అయ్యి కరెంట్ పాస్ అయ్యి ఈ విధంగా మొత్తం పాస్ అయిందామో చెక్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కూలర్ ఆన్ చేసేటప్పుడు చూడండి, ఈ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ను మనం లోపల వేయాలి. ఎందుకంటే వాటర్ బయటపడితే షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది, ఓకే. లోపల వేసేయండి ఈ విధంగా వాటర్లోనే. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి చెక్ చేద్దాం. వైర్ పక్కనే పెట్టాను, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ వాటర్ పడుతుంది, చూద్దాం. ఇక్కడ సప్లై పాస్ అవుతుంది మనకు, ఇక్కడ పాస్ అవుతుందా, ఇక్కడ కూడా మనకు చెక్ చేద్దాం. సైడ్కి తిప్పుదాం. మనకు ఎటువంటి కరెంట్ సప్లై ఏం పాస్ అవ్వలేదు. ఇది ముందు మనకు ఫుల్ పవర్ వస్తుంది కదా, ఇప్పుడు రాలేదు చూసారా. ఈ విధంగా మనకు వాటర్ వస్తుంది మనకి ఇక్కడ, చూసారా కదా, కింద వాటర్ మనకు వస్తుంది పైపులో. ఇక్కడ వాటర్ పడుతుంది మనకి, ఇక్కడ కరెంట్ సప్లై ఏం రాలేదు, ఓకేనా. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే చూడండి, ఇక్కడ మనకు టేప్ వేయకుండా ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఐరన్ బాడీ, ఇది మోటార్ ఐరన్ బాడీ రాడ్ ఉంటుంది, ఈ రాడ్ టచ్ అయ్యి ఈ రాడ్ వల్ల మనకు వ్యాపించి మొత్తం మనకు తడిగా అయ్యి వాటరు, అందువల్ల మనకు మొత్తం షాక్ కొట్టింది. ఈ విధంగా మనకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దీనికి టేప్ మనకు బలంగా వేసేసి మనం ఈ వైర్కి సెట్ చేసేస్తే అంతే సరిపోతుంది, ఓకేనా. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే చెక్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే టేప్ సరిగా వేసి ఉండదు, లేదంటే వైర్కి ఏమైనా వాటర్ పడి సరిగా, ఓకేనా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మోటార్ మనం కలిపి ఉండొచ్చు, చెప్పలేము. మోటార్ షార్ట్ అయ్యింటే కూడా ఈ విధంగా షాక్ వస్తుంది, ఓకేనా. ఇవే ప్రాబ్లమ్స్. ఇప్పుడు రెడీ చేద్దాం టేప్ వేసి.
ఓకే, ప్రాబ్లం తెలిసిపోయింది. ఇక్కడ టేప్ వేయలేని వల్ల ఇప్పుడు దీన్ని టేప్ వేసేసి మనం సెట్ చేద్దాం, అంతే రీఫిటింగ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం చూడండి చిన్న చిన్న ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా టేప్ సరిగా వేసి ఉండరు, లేదంటే టేప్ వేయడం మర్చిపోతారు, ఏదో ఒకటి చేస్తుంటారు వీళ్ళు. దీనివల్ల మనం షాక్ కొట్టడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా టేప్ బలంగా వేసేయండి. కొంచెం టేప్ ఎక్కువైనా వేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే మనకు షాక్ కొడితే డేంజర్ కదా, చిన్నపిల్లకాయలు ఉంటే. ఈ విధంగా బాగా వేసేయండి. రెండు పక్కల మనం ఫుల్గా వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత ఈ టేప్ పైన పెట్టి మనం లోపల పెట్టకుండా కొంచెం పైన ఊరికే టేప్ సేఫ్టీకి చూడదాం, అంతే. సెట్ అయిపోయింది. ఎయిర్ కూలర్లో మనకు స్విమ్మింగ్ మనకు పనిచేయడం లేదు, అటు ఇటు మనకు గాలి వస్తుంది కదా, అది పనిచేయడం లేదు. చెక్ చేశానండి, మనకు స్విచ్ ప్రాబ్లం ఉంది. ఎలా చెక్ చేయాలో చూపిస్తాను మీకు. ఇటువంటి కూలర్ మీరు వాడుతూ ఉంటే ఈజీగా తెలుసుకోండి. మీరు కనెక్షన్ మనం చూడండి, ఇక్కడ కాలిపోయింది కదా ఈ స్విచ్, మనం వేరే స్విచ్కి మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మీకు స్విమ్మింగ్ ప్రాబ్లం ఉంటే ఆ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకు వైర్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ స్విచ్లు మనకు 1, 2, 3. ఇది వచ్చి మనకు ఫ్యాన్ మోటార్స్, ఇది స్విచ్, ఇది ఇక్కడ స్విచ్ కంట్రోల్. ఇక్కడ మధ్యలో వచ్చి మనకు పంప్ మోటార్ది, లాస్ట్ ఇది వచ్చి మనకు వచ్చి సిమ్ మోటార్ది. ఈ సిమ్ మోటార్ది మనకు ఇక్కడ వైర్లు ఉంటాయి, చెక్ చేసుకోవాలా. ఇది సిమ్ మోటార్ మనకి ఉంటుంది కదా, అటు ఇటు తిరిగేది ఇది. ఓకేనా, ఇది సిమ్ మోటార్ మనది. చూడండి కనెక్షన్ చూడండి, ఇక్కడ 2 వైర్లు ఉంటాయి మనకు, ఒకటి బ్లూ వైర్, ఒకటి ఎల్లో వైర్ ఉంది. ఎల్లో వైర్ వచ్చి చూడండి మనకు ఇక్కడ న్యూట్రల్లో పోయింది. ఇక్కడ ఇది న్యూట్రల్, ఇక్కడ ఎల్లో వైర్ ఉంది కదా, ఇది న్యూట్రల్ వైర్లు. అంటే మనకు మనకు 3 మోటార్లు తీసుకోండి. ఈ పంప్ మోటార్ది, ఈ మెయిన్ ఫ్యాన్ది, ఇంక మనకు ఈ బయట నుంచి న్యూట్రల్ వైరు అన్ని, ఇక్కడ న్యూట్రల్ అన్నీ కలుస్తాయండి. ఈ 4 వైర్లు ఇవి మొత్తం. ఓకేనా, ఇక్కడ మనకు ఫేస్ కంట్రోల్ కదా, ఈ ఫేస్ కంట్రోల్ చూడండి, ఇక్కడ బ్లూ వైర్ ఉంది కదా, ఇది స్విమ్మింగ్ మోటార్ది బ్లూ వైరు. ఈ బ్లూ వైర్ ఇక్కడ ఇచ్చినారు, అంటే ఈ లాస్ట్ స్విచ్ మన స్విమ్మింగ్ది. చెక్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్. ఇప్పుడు స్విచ్ వేస్తుంది మనం, ఇప్పుడు కరెంట్ స్విచ్ ఆన్ చేస్తున్నాం, ప్లగ్ పెట్టి చూడండి. ఇక్కడ మనం కరెంట్ పాస్ అవుతుందా, ఈ విధంగా మనం కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే కరెంట్ ఏమో దీనికి పాస్ అవుతుంది, ఇక్కడ నుంచి స్విచ్ మనం ఆన్ చేసినంటే దీంట్లో పాస్ అవ్వాలి. లేదా ఇక్కడైనా మనకు 3 ఉంటాయి స్విచ్ కంట్రోల్స్, దేంట్లో పాస్ అవ్వడం లేదు. చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం కనెక్షన్ మారుద్దాం, స్విచ్ మారుద్దాం. ఒకటి మార్చాను, రాలేదు, సప్లై రాలేదు. ఇంకోటి తిప్పుదాం, ఇంకోటి తిప్పినాను. ఏది మనకు పెట్టినా కూడా సప్లై చూపించడం లేదు టెస్టర్లో. ఓకే, ఇంకోటి తిప్పాను, రాలేదు. ఏడైతే వస్తుంది మనకు. ఓకేనా, సప్లై మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ పాస్ కావడం లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఇస్తే మనకు మీరు కూలర్ ఆన్ చేసిన వెంటనే మీకు ఈ వైర్ తీసుకొచ్చి, బ్లూ వైర్ తీసుకొచ్చి ఈ గ్రీన్ వైర్కి ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా పనిచేస్తూనే ఉంటుంది. ఓకేనా, అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు స్విచ్ కంట్రోల్ కావాలనుకోండి, చూడండి ఈ వైర్ తీసుకెళ్ళి మీరు ఈ పంప్ మోటార్లో అయినా ఇవ్వచ్చు, ఇక్కడ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఫ్యాన్ మోటార్లు కూడా ఇవ్వచ్చు. నేనైతే ఫ్యాన్ మోటార్లో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే మనకు మనకు స్పీడ్ ఉంటుంది, ఫ్యాన్ 2వ స్పీడు, దానికి ఇస్తున్నానండి. ఓకే, ఒకసారి మీకు స్విమ్మింగ్ పని చేస్తుంది లేదో చూపిస్తా చూడండి. ఇది పని చేయలేదు కదా, ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ చేస్తాను చూడండి. డైరెక్ట్ చేస్తే పని చేస్తా చూడండి. కటింగ్ పడుతుంది ఈ విధంగా. మీరు చేయకండి, జాగ్రత్త చేయాలి చేస్తాం కూడా. ఓకేనా, ఈ విధంగా తగిలిచ్చాను చూడండి. స్విమ్మింగ్ మోటార్ మనకు పనిచేస్తుంది. చూడండి మోటార్ పనిచేస్తాడా, ఈ విధంగా పనిచేస్తుంది మనకు స్విమ్మింగ్ మోటారు. ఓకేనా, డైరెక్ట్ చేసినప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ కంట్రోల్ మారుద్దాం. 2వ స్పీడ్ అంటే మనం చూడండి బ్లాక్ వైర్ ఉంటుంది. ఓకే, మన కూలర్లో వచ్చి మన ఫ్యాన్ మోటార్లో వచ్చి మనకు రెడ్, వైట్, బ్లాక్ ఈ విధంగా 3 వస్తాయి మనకు. దీనిలో నేను వైట్లో ఇస్తున్నాను. వైట్ లైన్ ఇవ్వచ్చు, బ్లాక్ లైన్ ఇవ్వచ్చు. చూద్దాం దేనికో దానికి ఇస్తాను. ఫస్ట్ మనం ప్లగ్ తీసేయాలా సేఫ్టీగా. ఓకే, ఈ వైర్ తీసేద్దాం. సప్లై తీసేసాను, ఈ బ్లూ వైర్ తీసేసాను. ఈ బ్లూ వైర్ మనం దీన్ని తీసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ నేను వైట్ వైర్కి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సిమ్ మోటార్ వైర్ మనం తీసుకొని ఇక్కడ వైట్ వైర్కి ఇక్కడ కొంచెం మనకు వైర్ కొంచెం బాగుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇది మనకు కరెక్ట్గా తెలియదు, 1, 2, 3 ఏది స్పీడ్ తెలియదు. దేనికో దానికి ఇచ్చేద్దాం. మనకు మోటార్ అయితే పనిచేస్తుంది. ఈ విధంగా జాయిన్ చేసేయండి, చుట్టేయండి. ఓకే, వైర్ ఇచ్చేసాను. దీన్ని కొంచెం అది పెట్టేద్దాం, అంతే. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, ప్లగ్ పెట్టేసిన తర్వాత బోర్డులో స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఫ్యాన్ మోటార్ ఆన్ చేసిందంటే
స్విమ్మింగ్ పనిచేస్తుందా? సిమ్ పనిచేస్తుంది. 2లో ఇచ్చేసాను. 3 ఇది. ఓకే, ఈ విధంగా మనం ఏదో ఒక వైర్ మీరు మోటార్ కాడ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకు 3 ఫేసుల్లో మనకు ఇది కంటిన్యూగా పనిచేస్తుంది. అంటే మనకు 2లో 1లో పని చేయాలంటే అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇది పనిచేస్తుంది. అంటే మనం డైరెక్ట్గా ఇచ్చేసినట్టే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు, డైరెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా, చూడండి పనిచేస్తుంది చూడండి. ఇప్పుడు ఓకేనా, స్విమ్మింగ్ చూడండి, స్విమ్మింగ్ పనిచేస్తుంది. ఈ విధంగా తిరుగుతుంది అటు ఇటు. ఇది స్విమ్మింగ్ ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా తీసేసిన తర్వాత మనం యాస్టిస్గా పైప్ని చూడండి, ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్లో మనం ఈ పైప్ని సెట్ చేసేయాలా. ఈ విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ డోర్ ఉంది కదా, డోర్ని మనం కరెక్ట్గా గాల్లో సెట్ చేసేయాలా. అంతే, డోర్ క్లోజ్ చేసి స్క్రూలు వేసేసి సరిపోతుంది. అంతే, రిపేర్ అయిపోయింది. ఇక డోర్ క్లోజ్ చేసేయండి స్క్రూలు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూడండి షాక్ కొడితే ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని. ఓకే, రిపేర్ అయిపోతుంది. చూడండి, కూలర్ సంబంధించి చాలా రిపేర్ చేశానండి, అన్ని రిపేర్లు నా ఛానల్ చెక్ చేసుకోండి, ఆ విధంగా అన్ని రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకోటి చూడండి, మనకు స్విమ్మింగ్ మోటార్ మనకు పనిచేయలేదు కదా, అటు ఇటు తిరిగి గాలిది, అది కూడా ఈ విధంగా మనం స్విచ్కి పోయినా వైర్కి పోయినా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అది కూడా అన్ని రిపేర్ చేశానండి, కూలర్కి సంబంధించి అన్ని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చేటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటెడ్ వస్తుంది. ఇంకా సైకిల్స్ అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.